Hi, this is Satyam. Welcome to Satyam Study Tech. Today topic is list data type. ఆల్రెడీ డేటా టైప్స్లో మనం ఫస్ట్ది స్ట్రింగ్ డేటా టైప్ చూసాం ప్రీవియస్ వీడియో. మీరు చూడకపోతే చూడండి. అలాగే న్యూమరిక్ డేటా టైప్ నెంబర్ అన్నది ఇంటీజర్, ఫ్లోట్ అండ్ కాంప్లెక్స్ డేటా టైప్. సో ఈ న్యూమరిక్ డేటా టైప్ అన్నది కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసాం. సో టుడే టాపిక్ ఈజ్ లిస్ట్ డేటా టైప్. లిస్ట్ డేటా టైప్ చూసే ముందు ఫస్ట్ ఆ టూ డేటా టైప్స్ చూసుకున్న తర్వాత మీరు లిస్ట్ చూడండి, ఈజీగా అనిపిస్తుంది. సో లిస్ట్ ఈజ్ ఏ సీక్వెన్స్ టైప్ అనమాట. లిస్ట్ అన్నది సీక్వెన్స్ టైప్ ఆర్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్. లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్. సో కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్ అంటే ఏంటి? ఐటమ్స్ అంటే మీరు ఆల్రెడీ సి లాంగ్వేజ్లో అరే కాన్సెప్ట్ చూస్తే అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ అని చెప్తాం. హోమోజీనియస్ ఎలిమెంట్స్ అంటే సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఆ అరే మే బి ఏ ఇంటీజర్ టైప్ ఎలిమెంట్స్, ఆల్ ఎలిమెంట్స్ ఆర్ ఇంటీజర్, ఆర్ అరే కన్సిస్టింగ్ ఆఫ్ ఫ్లోటింగ్ టైప్ ఎలిమెంట్స్, ఆల్ ఎలిమెంట్స్ ఆర్ ఫ్లోటింగ్ టైప్. బట్ ఇక్కడ ఈ లిస్ట్ అన్నది ఏంటంటే, లిస్ట్ అన్నది స్పెషల్. ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. దట్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఐటమ్స్. దట్ ఐటమ్స్ ఆర్ ఎలిమెంట్స్ మే బి ఏ ఎనీ టైప్. ఓకేనా? ఎనీ టైప్ మనం ఇక్కడ చూడొచ్చు. ఒకసారి ఈ సీక్వెన్స్ టైప్లో ఫస్ట్ది లిస్ట్, టపుల్, రేంజ్ ఉంటే ఇప్పుడు ఈ వీడియోలో మనం లిస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో లిస్ట్ కోసం చూద్దాం. లిస్ట్ ఎలా రిప్రజెంట్ చేస్తాం లిస్ట్ని ఒకసారి చూడండి. ఒక వేరియబుల్, ఏదైనా ఒక వేరియబుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ అంటే ఎల్ అనేది తీసుకోవాలనే లేదు, ఏదో ఒక వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఏ ఈక్వల్ టు ఇక్కడ సమ్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్, క్లోజ్డ్ స్క్వేర్ బ్రాకెట్ తీసుకున్నాను. సో ఇది ఏంటి? ఏ అన్నది ఒక వేరియబుల్ ఈక్వల్ టు ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్, క్లోజ్డ్ స్క్వేర్ బ్రాకెట్. సో ఈ లిస్ట్, ఈ సీక్వెన్స్ టైప్ ఎందుకు యూజ్ చేయాలి? ఈ లిస్ట్ ఎందుకు యూజ్ చేయాలి? లిస్ట్ కానీ, టపుల్ కానీ, రేంజ్ కానీ, డిక్షనరీ కానీ ఏది ఎందుకు యూజ్ చేయాలన్నది మనం చూడొచ్చు. ప్రీవియస్గా మనం చెప్పుకున్న నెంబర్స్ కానీ, లేదంటే ఫ్లోట్ నెంబర్స్ అంటే ఇంటీజర్ కానీ, లేదంటే ఫ్లోట్ కానీ, లేదంటే స్ట్రింగ్ కానీ, అక్కడ ఏం చేస్తామంటే ఓన్లీ ఒక వాల్యూ మాత్రమే హోల్డ్ చేసాం. ఒక వాల్యూ మాత్రం ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేసాం. బట్ ఇక్కడ ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని మనం హోల్డ్ చేయడానికి ఈ టైప్ మనం యూజ్ చేసుకుంటాం లిస్ట్ అన్నది. ఓకేనా? ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, నెంబర్ ఆఫ్ మోర్ దెన్ వన్ ఐటమ్. దట్ ఐటమ్ మే బి ఎనీ టైప్. సో మోర్ దెన్ వన్ ఐటమ్ మనం స్టోర్ చేయడానికి లిస్ట్ డేటా టైప్ అన్నది మనం యూజ్ చేస్తాం జనరల్గా. లిస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టు డూ లిస్ట్. ఓకేనా? లేదంటే ఏమైనా ఇన్విటేషన్స్కి మనం ప్రిపేర్ చేయాలి లిస్ట్. ఓకేనా? ఒక పర్టికులర్ ఆర్డర్లో మనం ఏమేమి లిస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా లిస్ట్కి మనం ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు. సో ఏ ఈక్వల్ టు ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాము. బట్ లిస్ట్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్లోనే మనం లిస్ట్ని రిప్రజెంట్ చేస్తాం. బట్ ఇక్కడ వేరియబుల్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఏ అని తీసుకున్నాను, ఎల్ అనేది తీసుకోవాల్సిన లేదు. వేరియబుల్ మన ఇష్టం. వేరియబుల్ ఇస్ ఏ, మీరు ఆల్రెడీ ఐడెంటిఫైర్ కాన్సెప్ట్ కూడా మన వీడియోలో ఉంది. ఫస్ట్ ఐడెంటిఫైర్ కాన్సెప్ట్ చూడండి, అప్పుడు మీకు బేసిక్ కాన్సెప్ట్ అర్థం అవుతుంది. సో ఏ ఈక్వల్ టు సమ్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్, క్లోజ్డ్ స్క్వేర్ బ్రాకెట్. దెన్ సో ఏంటి టైపు మనం చూడొచ్చు. ఈ ఏ అన్నది ఏ టైపు. ఓకే, ఏ అన్నది ఏ టైపు చూడొచ్చు. ఇప్పుడు చూడండి, ఏ అన్నది ఏ టైపు? క్లాస్ లిస్ట్ టైపు. సో ఏ అన్నది లిస్ట్ టైపు. ఓకే, సో ఇది ఏంటి అంటే ఇక్కడ నేను ఏ ఈక్వల్ టు ఎలాగా ఎంటీగా ఇచ్చాను, ఓపెన్ చేశాను స్క్వేర్ బ్రాకెట్, క్లోజ్ చేశాను స్క్వేర్ బ్రాకెట్. సో ఇలా ఎంటీ చేస్తే ఎంటీ లిస్ట్ అనమాట, అంటే ఎంటీ లిస్ట్. ఓకేనా? ఎంటీ లిస్ట్ని అలా మనం ఇండికేట్ చేయొచ్చు. లేదు, ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ఆర్ ఎల్ ఈక్వల్ టు సమ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5, 2, 10. ఓకే, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఎలా తీసుకోవచ్చు? ఇది అన్నీ ఏంటి? ఇంటీజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది స్ట్రింగ్ టైపు. ఓకే, డిఫరెంట్ టైప్స్ అన్నాం కదా, అంటే లిస్ట్ ఈజ్ ఏ కన్సిస్టింగ్ ఆఫ్ డిఫరెంట్ హెట్రోజీనియస్ ఎలిమెంట్స్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. దట్ ఎలిమెంట్ మే బి ఇంటీజర్ ఆర్ ఫ్లోట్ ఆర్ స్ట్రింగ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8.9. ఓకే, ఇది ఫ్లోట్. సో లిస్ట్ మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు చూడండి. లిస్ట్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్. ఓకేనా? సో చూడండి, ఎల్ ఈక్వల్ టు నేను అలా లిస్ట్ రాసుకున్నాను. ఇంటీజర్ ఇచ్చాను, స్ట్రింగ్ ఇచ్చాను, సమ్ ఫ్లోట్ ఇచ్చాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు టైప్ చెక్ చేసుకుంటే టైప్ ఏం టైపు ఎల్ అన్నది
చెక్ చేసుకుంటే ఇక్కడ మనకి లిస్ట్ టైప్ వచ్చింది. ఇప్పుడు మనం లిస్ట్ని కనుక ప్రింట్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ మనం ఎల్ అంటే జస్ట్ ప్రింట్ అవుతాయి డైరెక్ట్గా మీకు, ఎందుకంటే ఇంటరాక్టివ్ మోడ్లో ఉంది కాబట్టి ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఎల్ అని ఏమైనా అవసరం లేదు, జస్ట్ ఎల్ ఇచ్చినా కూడా మనకి ప్రింట్ అవుతాయి. సో మనకి ఎలిమెంట్ 5 to 10 పైథాన్ 8.9 అన్నది ఇలా ప్రింట్ అయింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్లోకి చూద్దాం. ఈ సీక్వెన్స్ టైప్ అన్నది మనకి హౌ టు క్రియేట్ ఎలాగా లిస్ట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు అని చూసాం. స్క్వేర్ బ్రాకెట్స్ మనం యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఈ లిస్ట్ నేను ఎంటీగా ఇచ్చాను. ఓకేనా, ఎంటీగా లిస్ట్ ఇచ్చాము. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ది ఎలిమెంట్స్, ఓకేనా, ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎలిమెంట్స్ మనం ఏ ఆర్డర్లో అయితే ఇస్తున్నామో, ఇన్సర్ట్ చేస్తున్నామో, అపెండ్ చేస్తున్నామో ఎలిమెంట్స్ అదే ఆర్డర్లో ఉంటుంది. అంటే లిస్ట్ అన్నది ఆర్డర్ ప్రిజర్వ్ చేసుకుంటుంది. ఈ ఆర్డర్ అయితే ఆర్డర్ అన్నది అదే ఆర్డర్లో ఎలిమెంట్స్ అనేది స్టోర్ అవుతుంది అని చెప్పడం కోసం. సో ఎల్ డాట్ అపెండ్, సో అపెండ్ మెథడ్ యూజ్ చేస్తున్నాను నేను. ఎల్ డాట్ అపెండ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 అనేది ఇచ్చాను. నెక్స్ట్ ఎల్ డాట్ అపెండ్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 2.8 ఓకే ఒక ఫ్లోట్ వాల్యూ ఇచ్చాను. ఎల్ డాట్ అపెండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమి ఇస్తున్నాను, ఓకే ఇది స్ట్రింగ్ టైపు. సో ఇలా ఓకేనా, ఇలా ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ 5, ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ 2.8, ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ సత్యం అని ఇలా ఇచ్చాను. ఒకసారి ఇక్కడ మనం చూద్దాం, ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఎల్ ప్రింట్ చేయండి. ప్రింట్ ఆఫ్ ఎల్, ఓకే Python programs, just you can print list dot demo dot py. ఓకే దెన్ సేవ్. ఒక అవుట్పుట్ చూడండి. అవుట్పుట్ మనకి ఏ విధంగా వచ్చింది, 5, 2.8 అండ్ సత్యం చూడండి. సో మనం ఏదైతే ఆర్డర్లో మనం ఇచ్చామో, ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసామో అదే ఆర్డర్లో వచ్చింది. అంటే ఆర్డర్ అన్నది ప్రిజర్వ్ చేసుకుంటుంది, అదే ఆర్డర్లో మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. అంటే ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఆర్డర్ అనేది మనం ఏ ఆర్డర్లో అయితే ఇస్తున్నామో ఆర్డర్ అన్నది అది ప్రిజర్వ్ చేసుకుంటుంది, అదే ఆర్డర్లో ఇస్తుంది. ఓకేనా, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎలిమెంట్స్ అన్నది గ్లోబల్ ఇన్ నేచర్. ఓకే లిస్ట్ అనేది గ్లోబల్ ఇన్ నేచర్లో ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పెండ్ చేయొచ్చు లిస్ట్ని. ఓకే ఎన్ని ఎలిమెంట్స్ కావాలితే అన్ని ఎలిమెంట్స్ మనం ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అపెండ్ 5, 2.8 అపెండ్ సత్యం అని ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ డాట్ అపెండ్ ఎన్ని ఎలిమెంట్స్ అని మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది గ్లోబల్ ఇన్ నేచర్లో ఉంటుంది లిస్ట్ అన్నది. సో ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు రన్ చేస్తున్నాను. అగైన్ 20 మనం ఇన్సర్ట్ చేసాం. సో గ్లోబల్ ఇన్ నేచర్ అంటే ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది లిస్ట్. చూడండి మనం ఎన్ని ఎలిమెంట్స్ అయితే మనం ఇచ్చామో అన్ని ఎలిమెంట్స్ మనం ఇది లిస్ట్ అనేది ఎక్స్పాండ్ చేయొచ్చు. ఓకే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం అపెండ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే లిస్ట్ అన్నది లిస్ట్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ డూప్లికేట్ ఆబ్జెక్ట్స్. ఓకే డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ కూడా ఉండొచ్చు. సో లిస్ట్లో డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ కూడా అలౌ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ 5 అని ఇచ్చాను కదా నేను, ఎల్ డాట్ 5 ఆల్రెడీ 5 ఉంది. సో ఇక్కడ లిస్ట్లో ఎల్ డాట్ నేను మళ్ళీ సేమ్ ఎలిమెంట్ ఇస్తున్నాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 5. ఓకేనా ఆల్రెడీ 5 అన్నది లిస్ట్లో ఉంది. ఓకే మళ్ళీ అపెండ్ ఆఫ్ 5 అని ఇస్తున్నాను, మళ్ళీ లిస్ట్లో అదే ఎలిమెంట్ సేమ్ ఎలిమెంట్ కూడా ఉంది. సో డూప్లికేట్ వాల్యూస్ ఆల్సో అలౌడ్. ఒకసారి చూడండి, ఇప్పుడు చెక్ చేద్దాం. దెన్ what is the output, 5, 2.8 satyam 20 and 5. so duplicate values also allowed. ఓకే నా డూప్లికేట్ వాల్యూస్ కూడా మనం తీసుకోవచ్చు లిస్ట్లో. అండ్ లిస్ట్ అన్నది ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అప్లై చేయొచ్చు. లిస్ట్లో ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఎలిమెంట్స్ ఇలా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్ ఆఫ్ ఎల్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0.
సో ఎల్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ జీరో అంటే ఏంటి? జీరో అంటే స్టార్టింగ్ ఇండెక్స్. సో లిస్ట్ అన్నది ఇండెక్స్ స్టార్ట్స్ విత్ జీరో అనమాట, జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని మనం చెప్పాలనుకుంటే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, 5 ఎలిమెంట్స్. బట్ 5 ఎలిమెంట్స్ అంటే 0 to 4 అనమాట, n-1. ఓకేనా, లెంగ్త్ మనం ప్రింట్ చేసి చూద్దాం అది కూడా. సో ఎల్ ఆఫ్ జీరో అంటే ఫస్ట్ ఎలిమెంట్. ఒకసారి ఇది రన్ చేద్దాం. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 5 కాబట్టి మీకు 5 అన్నది ప్రింట్ అవుతుంది. చూడండి, ఎల్ ఆఫ్ జీరో. సో ఇండెక్సింగ్ ఆల్సో అలౌడ్. సో ఎల్ ఆఫ్ జీరో అన్నది 5 ఇచ్చింది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఆఫ్ 3, ఎల్ ఆఫ్ 2. ఎల్ ఆఫ్ 2 అంటే ఏమిస్తుంది? సో ఇది ఫస్ట్ ఎలిమెంట్ 0, ఇది 1, 2 అంటే నా పేరు డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ సెకండ్ అంటే థర్డ్ ఎలిమెంట్ అనమాట. ఓకేనా, ఒకసారి మీరు చూడండి ఇది ఇండెక్సింగ్ ఎలా జరుగుతుందో. సో నేమ్ అన్నది డిస్ప్లే అయింది. సో ఇండెక్సింగ్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, స్లైసింగ్ మనం యూజ్ చేయొచ్చు. స్లైసింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇక్కడ 1 దగ్గర నుంచి, ఓకే 1 దగ్గర నుంచి నాకు 3. సో ఇక్కడ చూడండి మీనింగ్ ఏంటంటే స్టార్ట్స్ విత్ 1, ఎండ్ విత్ 3. 3 అంటే ఏంటి? n-1 తీసుకోవాలి, అంటే 3-1 అంటే 2 అనమాట. అంటే 1 అంటే ఇది ప్రింట్ అవుద్ది 2.8. ఓకే, 2 అంటే సచివ్ అన్నది ప్రింట్ అవుద్ది, 3 అన్నది ప్రింట్ కాదు. మీకు ఈ కాన్సెప్ట్ క్లారిటీ కావాలంటే ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూడండి, మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ స్ట్రింగ్ టైప్లో. సో అది చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ 1, 3 అంటే మనకు 1 అంటే స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 2.8 నుంచి, ఎండింగ్ n-1 కాబట్టి 3-1 అంటే 2. 2 అంటే సత్యం దగ్గర అక్కడ వరకు స్టాప్ అవుతుంది. ఒకసారి అక్కడ వరకు ప్రింట్ అవుతుంది చూడండి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఓకే చూడండి ఇక్కడ 2.8 సత్యం. ఓకేనా, సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది అన్నది మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఈ ఇండెక్సింగ్లో నెగిటివ్ ఇండెక్స్ కూడా ఉంటుంది. లాస్ట్ ఏదైతే లిస్ట్లో ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ ఎలిమెంట్ కూడా మనం రిప్లై ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసేస్తున్నాను, ఇది ఇక్కడ చూద్దాం ఒకసారి, అది అలా ఉంచుతున్నాను. బట్ మీకు -2. సో -2 అంటే ఏంటి? ఇది -1, ఇది -1, -2 అంటే ఇది. అంటే బ్యాక్వర్డ్ నుంచి వస్తే మనకి నెగిటివ్ ఇండెక్స్ వస్తుంది. ఓకే, ఫార్వర్డ్ అయితే 0 నుంచి స్టార్ట్ అవుతాయి, ఒక 0, 1, 2, 3 అలాగా. ఓకే, బ్యాక్వర్డ్ నుంచి చూస్తే మనకి నెగిటివ్ ఇండెక్స్ -1, -2 అలా వస్తుంది. సో -2 అంటే మనకి ఏ వాల్యూ వస్తుంది చూడండి, -2 ఇండెక్స్ -2 ఇచ్చాను నేను. సో -2 అయితే మీకు 20 వచ్చింది. 20 ఎందుకు వచ్చిందని అర్థమైంది అనుకుంటున్నాను కాన్సెప్ట్ మీకు. సో -1 అంటే ఎంత? 5, -2 అంటే 20. ఓకే, బ్యాక్వర్డ్ నుంచి లిస్ట్ మనకి ఇలా రిప్రజెంట్ చేయొచ్చు, మనం ఇలా ప్రింట్ చేయొచ్చు. నెగిటివ్ ఇండెక్స్ అయితే బ్యాక్వర్డ్ నుంచి వస్తుంది, బ్యాక్ టు ఫ్రంట్ ఏదైతే అలా ఉందో బ్యాక్వర్డ్ నుంచి ఇలా మూవ్ అవుతుంది. పాజిటివ్ ఇండెక్స్ ఇస్తే ఫార్వర్డ్ మూవ్ అవుతాయి, ఎలిమెంట్స్ ఫార్వర్డ్ నుంచే వస్తాయి కాబట్టి మీకు ఎలిమెంట్స్ చూపిస్తాయి. నెక్స్ట్ ఈ లిస్ట్ అనేది ఏంటంటే మ్యూటబుల్ అంటే ఏంటి? చేంజబుల్. యూ కెన్ చేంజ్ ద ఎలిమెంట్స్. ఓకేనా, ఒక పర్టికులర్ ఎలిమెంట్స్ మనం చేంజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిస్ట్ నేను ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ ఆఫ్ ఎల్ అన్న లిస్ట్ ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎల్ డాట్ రిమూవ్, ఒక ఎలిమెంట్స్ని నేను రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5 అని ఇస్తున్నాను. ఇక్కడ చూడండి 5 అని ఇస్తే 5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బట్ 5 అంటే ఏంటంటే స్టార్టింగ్ నుంచి చూసుకుంటుంది కాబట్టి స్టార్టింగ్ ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. రిమూవ్ ఆఫ్ 5 అంటే ఓకేనా, రిమూవ్ ఆఫ్ 5 అంటే ఆ ఎలిమెంట్ అన్నది రిమూవ్ అవుతుంది. ఒకసారి చూడండి, ఆఫ్టర్ రిమూవింగ్ తర్వాత మనం లిస్ట్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఎల్. ఓకేనా, రిమూవ్ చేసిన తర్వాత ఏంటి? బిఫోర్ రిమూవింగ్, ఆఫ్టర్ రిమూవింగ్ మనం చూడొచ్చు. ఓకే, ఇది బిఫోర్ లిస్ట్. ఓకే, రిమూవ్ చేయకముందు లిస్ట్ ఇది. నెక్స్ట్ ఇది ఆఫ్టర్ లిస్ట్. ఓకే, రిమూవ్ చేసిన తర్వాత లిస్ట్ ఏ విధంగా చేంజ్ అయ్యింది చూడొచ్చు. ఆఫ్టర్ రిమూవ్. ఓకేనా, ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ రిమూవ్ చేసిన తర్వాత లిస్ట్ ఏ విధంగా ఉన్నది అన్నది మనం చెక్ చేయొచ్చు. ఒకసారి చూడండి, చెక్ చేస్తాం. ఇక్కడ అవుట్పుట్ చూడండి ఏ విధంగా వస్తుందో. బిఫోర్ లిస్ట్ 5, 2.8 సత్యం ఇలా వచ్చింది మీకు 25 అనేది. ఆఫ్టర్ లిస్ట్ చూస్తే ఇక్కడ 5 అనేది చూడండి రిమూవ్ అయిపోయింది. స్టార్టింగ్ ఎలిమెంట్ అన్నది ఇక్కడ రిమూవ్ అయింది. ఓకేనా, బట్ ఏ ఎలిమెంట్ అన్నా మనం ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. ఎలిమెంట్స్ ఏమన్నా స్పెసిఫిక్ ఎలిమెంట్ మనం రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మ్యూటబుల్ అన్నాం కదా, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన లిస్ట్లో మనం ఏమైనా చేంజ్ చేయొచ్చా?
అంటే ఇక్కడ ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ సత్యవన్న ప్లేస్ అంటే ఏంటి, ఇక్కడ లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు రిమూవ్ చేసేస్తే రిమూవ్ చేసి ఈ ఎలిమెంట్ లేదు కాబట్టి ఇది 0 అంటే 2.8 వస్తుంది, 1 అంటే సత్యం వస్తుంది. ఇప్పుడు 1 ప్లేస్లో సత్యం ప్లేస్లో నాకు పైథాన్ అన్నది కావాలి. ఓకేనా, సత్యం ప్లేస్లో పైథాన్ అన్నది కావాలి కాబట్టి నేను ఇక్కడ ఒకసారి ఆ వాల్యూ చేంజ్ చేద్దాం. ఎల్ ఆఫ్ 1 ఇండెక్స్లో నాకు ఏం కావాలి, ఇన్ ప్లేస్ ఆఫ్ సత్యం ప్లేస్లో నాకు ఏం కావాలంటే పైథాన్ అన్నది ఒక మనం ప్లేస్ చేయాలి. పైథాన్ ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత ప్రింట్ చేద్దాం లిస్ట్ని. ఓకేనా, లిస్ట్ని ప్రింట్ చేస్తున్నాను. ఒకసారి ఇది చెక్ చేయండి. అంటే మ్యూటబుల్ అని చెప్తున్నాం కదా, లిస్ట్ అనేది మ్యూటబుల్ అంటే మ్యూటబుల్ అంటే చేంజ్ చేయొచ్చు ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్స్ని. ఒకసారి చూడండి, ఇక్కడ ఆల్రెడీ సత్యం అన్న ప్లేస్లో ఇక్కడ మనకి పైథాన్ అన్నది వచ్చింది, అంటే లిస్ట్ని చేంజ్ చేయొచ్చు. ఓకే, మ్యూటబుల్ టైప్ లిస్ట్ అన్నది మ్యూటబుల్ టైప్ అనమాట. సో ఈ విధంగా లిస్ట్ ఈజ్ ఏ ప్రిజర్వ్ ద ఆర్డర్. ఓకే, లిస్ట్ ఈజ్ ఏ మ్యూటబుల్ టైప్. లిస్ట్ మనం రిప్రజెంట్ చేయడానికి స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేస్తాం. ఓకే, లిస్ట్ని మనం అపెండ్ చేయొచ్చు, సమ్ ఎలిమెంట్స్ రిమూవ్ చేయొచ్చు, గ్రోబుల్ ఇన్ నేచర్స్లో ఉంటాయి. ఓకేనా, ఈ టైప్స్ పాయింట్స్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి లిస్ట్ కాన్సెప్ట్. మీకు ఈ కాన్సెప్ట్ కనుక మీకు అర్థమైతే ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.